నమస్తే. పబ్లిక్ టాక్ కి స్వాగతం. మరిపేడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గునగంటి కమలాకర్, డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, తాజా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వారు ఖండించారు. చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుమాలిన పని అంటూ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగురుతున్న సందర్భంగా అనేక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ వైపు పరిగెత్తుతున్న సందర్భంగా రెండో దఫా ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు, ప్రస్తుత ఎమ్మెల్యే మా డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్ జెండా గ్రామాన సర్పంచులు ఎగురుతున్న సందర్భంగా ఓర్వలేక, జీర్ణించుకోలేక అక్కడక్కడ అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెడ్డి నాయక్, మా ఎమ్మెల్యే అనేంత పరిస్థితి నీకు ఏ విధంగా వచ్చిందో అర్థం చేసుకోవాలి. మా ఎమ్మెల్యే చదువుకున్న మేధావి, అనేక మందికి ఉచితంగా వైద్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు, మన నియోజకవర్గంలో ఇప్పటికే 200 మందికి ఉచితంగా వైద్యాన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి పైన, అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం అహర్నిశలు శ్రమిస్తున్న సందర్భంగా తన గెలుపు రోజు రోజుకు గ్రామాన కాంగ్రెస్ జెండా బలపడతా ఉంటే ఓర్వలేక పిచ్చి బట్టి అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నావు. ఖబర్దార్, మా ఎమ్మెల్యేని గనక చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉన్నావు. నీ స్థాయికి మించి, స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేవు. నువ్వు గలీజ్గా చిల్లరగా మాట్లాడుతూ ఉన్నావు. ఆ మాటల్ని వెనక్కి తీసుకోకుంటే ఈ నియోజకవర్గంలో నిన్ను తిరగనియమని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. మొన్న ఎన్నికల ప్రచారంలో రోజు రోజుకు క్షీణించిపోయి మా ఎమ్మెల్యే పైన, ఆసుపత్రులకు వచ్చే మహిళల పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉండు రెడ్డి నాయక్. ఒక మంచి వ్యక్తి పైన, గొప్ప వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పక తప్పదని చెప్తా ఉన్నాం. అంతేకాదు, నీ గత చరిత్ర, 30 సంవత్సరాల గత చరిత్రలో ఎన్ని దౌర్భాగ్యాలు చేసినావో, ఎంత దుర్మార్గం చేసినావో ప్రజలందరికీ తెలుసు. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పించి మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టినావో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అంతేకాదు, చిన్న పోస్టులు ఇస్తానని చెప్పి వాళ్ళని లోపరుచుకున్న దీనమైన పరిస్థితి నీది. అంత దుర్మార్గ పరిస్థితి నీది. మా ఎమ్మెల్యే అనే ఇది ఉందా నీకు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, నీ కుటుంబ పరిస్థితి ఏందో ఆలోచన చేసుకో. నీ కొడుకు పరిస్థితి ఏందో, నీ భార్య పరిస్థితి ఏందో, నీ బిడ్డ పరిస్థితి ఏందో కూడా ఆలోచన చేసుకోవాలి. నువ్వు మా ఎమ్మెల్యే అనే స్థాయా? నీది దిగజారిన కుటుంబం నీది. నీది గుడాంబ అమ్ముకునే కుటుంబం నీది. బెల్లాన్ని అమ్ముకునే కుటుంబం నీది. నువ్వు మా ఎమ్మెల్యే అనే స్థాయి అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వయసులో ఇలాంటి మాట్లాడడం ఎంతటి దుర్మార్గమో ఆలోచన చేయాలి. నాకు తెలిసి వయసు పైబడి పిచ్చి లేచినట్టుంది. నీ పిచ్చి ప్రజలపైన రుద్దకు. నీకు పిచ్చి లేస్తే పిచ్చి ఆసుపత్రిలో పోయి వైద్యం చేసుకో తప్ప మా ఎమ్మెల్యే పైన అసత్య ఆరోపణలు చేయొద్దని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.